భారతదేశ చరిత్రలోనే ఇద్దరు వీరవనితలు వీర తిలకం దిద్ది సత్తా చాటారు. ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు ఆపరేషన్ సింధూర్ పై బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూసగుచ్చినట్టు ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఇద్దరు మహిళలు మామూలోళ్లు కాదు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఆపరేషన్ సింధూర్ పై విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. ఇదే ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు, ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లలో సేవలందించారు. సోఫియా ఖురేషీ సాధారణ అధికారి కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ లో కల్నల్ ర్యాంక్ లో ఉన్నారు. 2016 మార్చిలో ఆమె ఎక్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యమిచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఏషియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో సోఫియా ఖురేషీ ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు. की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। ఇటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఆమె ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఆమె సొంతం. ఎత్తైన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె సమర్థంగా హెలికాప్టర్స్ నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్స్ ని ఆమె లీడ్ చేశారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదల వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వ్యోమికా సింగ్ కు 6వ తరగతి నుంచి తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేదని ఒక సందర్భంలో ఆమె చెప్పారు. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు పైలట్ అవ్వటానికి కావలసిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాల్ని దాటుకుంటూ వెళ్లాలి. అయినా కూడా తను ఎక్కడా వెరవకుండా సేవలందిస్తున్నారు. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south.